చెప్పట్లేదు. అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోదీకి తొత్తులు అయిపోయారు. చిరంజీవి మరలా పద్మ విభూషణకు అమ్ముడు పోయాడు. రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో చేరి క్యాంపెయిన్ చేస్తాడట. అలాంటి బ్రతికే కట్టే చావే మేలని అపోస్తుండైన పౌల్ అన్నాడు చిరంజీవి. 2008లో పార్టీ పెట్టి 2011లో కాంగ్రెస్ కి ఒక మంత్రి పదవికి నువ్వు కాపులందరినీ 18% ఓట్లు అమ్మేసావే. 2014లో నీకు 1% కూడా ఓట్లు పడలేదే. మరలా నువ్వు ఈ 70 సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్ గా మారుతావా? భారత రత్న 3 సార్లు ఇచ్చారు, తీసుకోలే. ప్రపోజ్ చేశారు ఎవరు? బాలయోగ్ గారు స్పీకర్ గా ఉండేటప్పుడు, ఎర్రమనాయుడు గారు మంత్రిగా ఉండేటప్పుడు, బీజేపీ తరఫున వైస్ ప్రెసిడెంట్ శెఖావత్ గారు 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ 3 సార్లు ఇస్తే వద్దన్నారు. నాకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్లు, భారత రత్నలు? తిండి లేని వారికి తిండి. ఈరోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట. ఆ లేడీ ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే కుమారాంటీ, అరే అందరూ ఇలా కుమారాంటీకి డొనేషన్ చేయండి రా, తినండి, ఎక్కడుందో చెప్పండి, నేను కూడా వెళ్తా. అలాంటి మంచి వారిని మనం సపోర్ట్ చేయాలి సరికదా. వీళ్ళ మీద దాడులు సోనీ సూద్కి ఎందుకు ఇవ్వలేదు? ఇంత పెద్ద యాక్టర్ కరోనాలో 1000 మందికి సపోర్ట్ చేశాడు. భారత రత్నం ఇది ఏదైతే పద్మభూషణం విభూషణం ఏదో భూషణం పనికి మాలిన గాడిదలందరికి ఇస్తారు. ఈ గాడిదలు ఆర్ఎస్ఎస్ వాడు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు. రే తెలుగు సత్తా చూపిద్దామన్న 15 కోట్ల తెలుగు ప్రజలు రండి, మన సత్తా మోదీకి చూపిద్దాం, మన సత్తా మోదీ తొత్తులకు చూపిద్దాం. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, చిరంజీవులందరికీ తెలుగు సత్తా. ఎన్టీఆర్ అనుచరులందరూ రండి. అది చంద్రబాబు గది దొంగ, వెన్నుపోటు పొడిచే గది దొంగ, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు వీళ్ళందరూ. అంబేద్కర్కి ఏమో 450 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అట. రాజ్యాధికారం ఏమో వీరికి, మనకేమో విగ్రహాలు. ఎందుకు? మనం బీసీలు దళితులం కదా. నేను బీసీ కాపుని, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కులాల మతాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాను 42 సంవత్సరాలు. 200 దేశాల్లో మద్దతు ఇచ్చాను. ఇప్పుడు చూడండి అక్టోబర్ 2 సమిటి ఎలాగ జరుగుతుందో చూడండి. జరగకుండా ఏ శక్తులు ఆపితే వాళ్ళు బటన్ నొక్కి పైకి పంపిస్తా.